శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మనకి ఇక్కడ ఉండేటువంటి సింహగిరిలో ఉండేటువంటి సింహాచల దేవస్థానంలో మేము అనేక రకాలైనటువంటి సేవలు చేసుకున్నాం. సుప్రభాత సేవ ఇవాళ చేసుకున్నటువంటి స్వర్ణ పుష్పాలంకరణలో మాకు అక్కడ ఎటువంటి అది అనుభూతి కలిగిందంటే మా తాలూకా రోమాలు నిక్కబొడుచుకునేలాగా ఆయన చెప్పినటువంటి మంత్రం ఎంత గొప్పగా ఉన్నాయంటే ఆ నామాలు అంత గొప్పగా ఉన్నాయి. ప్రధాన పూజారి గారు కానీ పక్కన ఉండేటువంటి ఆయన మిగిలినటువంటి పూజారులు కానీ ఎంత అద్భుతంగా చేశారో ఆ చూస్తే మాకు అసలు ఒక రకమైనటువంటి అనుభూతి కలిగింది. అలాగే ఆ పూజా కార్యక్రమం అంతా అయ్యాక కూడా అక్కడ ఉండేటువంటి పుష్పాలను పుట్టుకునేటువంటి భాగ్యం మాకు దక్కింది. ఆ సాధారణంగా మన సింహాచలం కొండ మీద సంపెంగ పూలకి ఎంతో ప్రసిద్ధి. ఆ పువ్వు ముట్టుకుంటూ ఉంటే సంపెంగ పూలతోనే పూజ చేశారా అనేటువంటి గొప్ప అనుభూతి మాకు కలిగింది. అలాగే ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటంటే అన్నదానం కూడాను. అన్నదానంలో కూడా ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చాయి. చక్కటి అంటే ఇక్కడ గుడి దగ్గరికి వచ్చేటువంటి అన్నాన్ని రుచి అంచడానికి తప్పు అయితే చక్కటి ఆహారాన్ని ఆ నీటి తాలూకా సదుపాయాన్ని అలాగే అక్కడ పార్కింగ్ కానీ అన్నీ కూడా ఎంతో అద్భుతంగా చేశారు. మాకు ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి భక్తులు చాలా బళ్ళు చూస్తే ఒరిస్సా నుంచి వచ్చే, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఎంతో మంది భక్తులు వచ్చారు. అందరికీ కూడా ఖచ్చితంగా స్వామివారి తాలూకు అనుగ్రహం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అలాగే మా వాడు ఉన్నాడు, అక్టోబర్ నెలలో నుంచి వస్తున్నాం. మేము కొద్దిగా మాట తడబాటం అనేటువంటిది ఉంది. అయితే గడిచిన 6 నెలల్లో అది మేమేం కోరుకోలేదు, మాకు ఇది ఇవ్వు తండ్రి అని. ఆయన ద్వారానే మా వాడు ఉగ్రం వీరం చెప్తుంటే మాకు ఎంతో సరదా. ఇప్పుడు ఆయన చెప్తుంటే ఉగ్రం వీరం మహావీర్ చెప్తుంటే మా పిల్లడు చెప్తుంటే మాకు గొప్ప సరదా పడ్డాం. అధ్యాత ఏంటంటే భక్తులు అందరూ కూడా రండి. అలాగే ఎటువంటి ప్లాస్టిక్లు, అలాగే ఊదత్తు పుల్లలు, అలాగే స్టాప్లర్ పిన్నులు ఇటువంటివన్నీ కూడా పడేసి గుడిని మాత్రం కలుషితం చేయకండి.